యేసే పరిష్కారము అనుదిన బైబిల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా యెషయా గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారం అందిస్తున్న వారు సత్రంపాడు వాస్తవ్యులు సహోదరులు సునీల్ చార్లెస్ గారి జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీ పాదముల చెంతకు వచ్చి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. నేటి వాక్య ధ్యానం ద్వారా మమ్మల్ని అందరినీ దీవించమని ప్రార్థన చేస్తున్నాం. యెషయా గ్రంథపు వాక్య ధ్యానాలు మా ప్రేక్షకులకు ఆశీర్వాదకరంగా మార్చండి. మా రక్షకుడి యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి యెషయా గ్రంథము 40వ అధ్యాయం మీ ముందు ఉంచుకోండి. గత రాత్రి 8 వచనాలు ధ్యానం చేశాం. దేవుని వాక్యం నిత్యము నిలుస్తుంది అని మనం చూచాం. 9వ వచనం నుండి వాక్యాన్ని గమనించుదాం. దయచేసి చూడండి. సియోను సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతము ఎక్కుము, యెరూషలేము సువార్త ప్రకటించుచు ఉన్నదానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటించుము. ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉన్నది, ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుచు ఉన్నది. 9, 10 వచనాలు మనం చదివాం. ఈ 9వ వచనంలో సువార్త ప్రకటించుదానా అని పిలుస్తున్నాడు. సియోను, యెరూషలేము. యెరూషలేము పట్టణం సియోను పట్టణం. దేవుని యొక్క మందిరము ఉన్న కారణంగా సియోను అనే పట్టణంగా పిలుస్తారు. సువార్త ప్రకటించుదానా, భయపడక సువార్త ప్రకటించు, భయపడక బలముగా సువార్త ప్రకటించు. సువార్త ప్రకటన. బైబిల్ గ్రంథంలో సువార్త అనే పదం ఇక్కడ కనిపిస్తోంది. మనకు క్రొత్త నిబంధన గ్రంథంలో 4 సువార్తలు కనిపిస్తాయి. అర్థమవుతుందా? పాత నిబంధనలో సువార్త అనే పదం కనిపించింది. క్రొత్త నిబంధనలో 4 వ్రాయబడిన సువార్తలు కనిపిస్తున్నాయి. ఆ సువార్త ఈ సువార్త ఒకటేనా లేక వేరేదా? సువార్త ప్రకటించుచు ఉన్నదానా? చాలా మంది అనుకుంటారు సువార్త క్రొత్త నిబంధనతో ప్రారంభమైంది అని. క్రొత్త నిబంధనలో ఏ సువార్త అయితే ఉందో అదే సువార్తను ప్రవచనాత్మకంగా ముందస్తుగానే భక్తుడు యెషయా తెలియచేస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో సువార్త అనే పదం యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే వర్తిస్తుంది. సువార్త అనే పదం ఒక్క ప్రభువు వారికి మాత్రమే వర్తిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వస్తారు అనేటువంటి వార్త ఆదాము హవ్వలు పాపము చేసిన వెంటనే దేవుడు చెప్పారు. అయితే ఆయన నరునిగా వచ్చినప్పుడు ఆయన సిద్ధపరిచిన సువార్త పాపక్షమాపణ, ఉచిత పాపక్షమాపణ, ఉచిత పరలోక భాగ్యం. కనుక దానిని గురించి ప్రకటన చేయుదానా, సువార్త ప్రకటన చేయుదానా, బలముగా ప్రకటించు, భయపడక ప్రకటించు. ఇదిగో మీ దేవుడు. ఇమ్మానుయేలు అను మాటకు
అర్థం ఏమిటి? దేవుడు మనకు తోడు. యేసుక్రీస్తు ప్రభువు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు. మనకంటే మనుషులకు తోడుగా వచ్చిన దేవుడు ఇమ్మానుయేలు, యేసుక్రీస్తు. ఇదిగో నీ దేవుడు అన్నప్పుడు ఇదిగో ఇమ్మానుయేలు అని మనం అర్థం చేసుకుందాం. యూదా పట్టణాలకు ప్రకటించు అంటే యేసుక్రీస్తే సువార్త అని ప్రకటన చేయాలి అని కోరుతున్నాడు. తన బాహువు తన పక్షమనేనుచుండగా ప్రభువు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ప్రభువే. బైబిల్ గ్రంథమంతా యేసుక్రీస్తు ప్రభువుని గురించి చెప్తాంది. ఏమిటి తన బాహువు? దేవుని బాహువు ఏమిటి? యేసుక్రీస్తు ప్రత్యక్షత. ఆయన రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే. ఆయన రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే. ఆయన బాహువు అంటే అదే. ఆయన రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయన బాహువు. శక్తి చేత ఏలుచుండగా ప్రభువారు ఏలుతారు. ఆయన భుజము మీద రాజ్యభారం ఉంటుందని యెషయా 9:6 చెప్పాడు. చూశారు? ప్రభువారు ఏలుతున్నప్పుడు ఈ లోకమున దేవుడు శక్తి సంపన్నుడుగా ఉంటాడు. ఆయన ఇచ్చు బహుమానం ఆయన యొద్ద ఉన్నది. ప్రకటన గ్రంథం 22:12 చదివితే ప్రతివానికి ఇచ్చుట కొరకు ఆయన యొద్ద జీతం ఉన్నట్టుగా వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ప్రతివాడి బహుమానం ఆయన తీసుకొని వస్తున్నాడు. ఆయన బాహువు యేసుక్రీస్తు ప్రభువు. రెండవ రాకడకు సంబంధించింది. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. యోహాను సువార్త 10వ అధ్యాయంలో నేను గొర్రెలకు మంచి కాపరిని అని ప్రభువు చెప్పారు. ప్రధాన కాపరి ప్రత్యక్షమయ్యేటప్పుడు వాడబారని మహిమ కిరీటం పొందుతామని పేతురు భక్తుడు యేసుక్రీస్తుని గురించి ప్రధాన కాపరి అని చెప్పాడు. కనుక ఆయన ఎలా వస్తారు? ప్రధాన కాపరి వలె గొర్రెలను వేపుట అంటే మందలుగా సంఘాన్ని మేపటం. యోహాను సువార్తలో 20వ అధ్యాయంలో ప్రభు పునరుద్ధారుడైన తర్వాత పేతురు భక్తుని అడిగిన ప్రశ్నలకు పేతురు జవాబిస్తుండగా ప్రభువు నీవు నా గొర్రె పిల్లలను గొర్రెలను కాయము అని చెప్పాడు. అంటే చేపలు పట్టే పేతురుని తీసుకొచ్చి గొర్రెలుగా పేతురుగా మార్చాడా? అలా కాదు అర్థం. చేపలు పట్టుకునే జాలరిని తీసుకొచ్చి మనుషులను పట్టు జాలరుగా చేశాడు. ఆ మనుషులనే విశ్వాసులను ఆయన గొర్రెలుగా సంబోధిస్తున్నాడు. ఎందుకంటే ఆయన ప్రథమమైన గొర్రెపిల్లగా వచ్చాడు. ఆయనను పోలి ఉండేవారుగా విశ్వాసులు గొర్రెలుగా చెప్పబడుతున్నారు. అందుకే కీర్తనాకారుడు 23వ సంకీర్తనలో యెహోవా నా కాపరి అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మందను కాస్తాడు. ఆయన కాపరిగా ఉంటాడు. తానే దేవునిగా ఉంటాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో తానే దేవునిగా ఉండి వారిని నడిపిస్తాడని వ్రాస్తున్నాడు. తన బాహువుతో గొర్రె పిల్లలను గుర్చి రొమ్మును ఆనించుకుని మోయిను. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. యోహాను సువార్త 10వ అధ్యాయంలో వాటిని వెలుపలికి నడిపించేవాడు, లోపలికి నడిపించేవాడు, వాటికి ముందుండి నడిపించేటువంటి వాడు ప్రభువే అని విశ్వాసమునకు కర్త అని హెబ్రీ 12లో చెప్పబడుతున్నాడు. కనుక యెషయా గ్రంథం యేసుక్రీస్తు ప్రభువును గురించి సాక్ష్యం ఇస్తుంది. ధర్మశాస్త్రం గురించి నమ్ముతున్న ప్రతివారు కూడా ఇది గుర్తించాలి. తన పురుషుడిలో జలములు కొలిచిన వాడు ఎవడు? 12వ వచనం నుండి 14వ వచనం వరకు 12 ప్రశ్నలు సంధించబడ్డాయి. ఈ 40వ అధ్యాయంలో 23 ప్రశ్నలుంటే ఈ 2 వచనాలలోనే 12 ప్రశ్నలు కనిపిస్తున్నాయి. ఈ ఒక్కొక్క ప్రశ్న ఆయన శక్తిని, ఆయన ప్రభావాన్ని, ఆయన అనంత జ్ఞానాన్ని మనకు తెలియచేస్తాయి. తన పుట్టిచెట్టులో జలములు కొడిచిన వాడు ఎవడు? జాలతో ఆకాశములో కొల చూచిన వాడు ఎవడు? ఆకాశ వైశాల్యం అంతా అనేది ఇప్పటివరకు ఎవరు కనుక్కోలేదు. భూమిని గురించి కనుక్కున్నారు,
అయితే ఆకాశాన్ని కొలిచింది ఎవరు అంటే కొలవబడింది ఆకాశం. దాని యొక్క వైశాల్యత చెప్పగలిగిన జ్ఞానం ఒక్క పరిశుద్ధుడైన దేవునికే ఉంది. ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువునికే ఉంది. జానతో ఆకాశముల కొల చూచిన వాడెవడు, భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడు ఎవడు? వైశాల్యత తెలుసుకున్నాం, కానీ ఎంత మన్ను ఉంది భూమిలో కొలత వేసి. ఇప్పుడు మనం 1 కేజీ బియ్యం కొన్నామనుకోండి, కొలత వేస్తాడు. పాతకాలంలో సేరులతో తూచేవారు. ఆ సేరులో తూచినప్పుడు ఆ బియ్యం ఎంత వస్తాయో తెలిసినట్టు భూమిలో ఉన్న మన్ను ఎంత అనేది తెలిసిన వాడెవడు? తూనిక చేత కొండలను తూచిన వాడు ఎవడు? తూనిక చేత కొండలను తూయటం అంటే అవతల భాగంలో ఏ వెయిట్ పెడతాడు? ఒక పక్కన కొండ పెట్టాలి, మరొక పక్కన ఎంత బరువు పెడితే కొండ బరువు తెలుస్తుంది. హిమాలయాల ఎత్తెంతో చెప్తున్నాం, కానీ మనం దాని బరువు ఎంతో చెప్పగలమా? ఏ పర్వతం యొక్క బరువు ఎంతో అంటే సంపూర్ణంగా ఆయన సృష్టికర్త అయిన వాడు అని చెప్తున్నాడు. ఈ వచనాల్లో జలములు, ఆకాశము, మన్ను, పర్వతాలు, కొండలు ఇవన్నీ చెప్తున్నప్పుడు, సృష్టిని జ్ఞాపకం చేస్తున్నప్పుడు, ఈయన డిజైనర్ ఆఫ్ ద క్రియేషన్ అండ్ ద క్రియేటర్ ఆఫ్ ద క్రియేషన్. సృష్టికర్త, సృష్టికి ప్రణాళిక వేసిన వాడు. ఏది ఎంత బరువు ఉండాలి, ఎక్కడ ఏమి ఉండాలి అన్నీ చేసిన వాడు ఆయనే. పరిశుద్ధ లేఖన భాగాల్లో దేవుని గురించి మనం చాలా అద్భుతమైన విషయాలు నేర్చుకుంటాం. ఒక ఇల్లు కట్టువాడు కిటికీ ఎంత ఉండాలి, తలుపు ఎంత ఉండాలి, ఏ బరువు ఎంత ఉండాలి, అలాగే స్లాబ్స్ వేసేటప్పుడు ఏ స్లాబ్ ఎంత వెయిట్ ఉండాలి, దానికి ఏం వాడాలి, ఇవన్నీ లెక్కిస్తాం. అట్లా ఒక ఇంజనీరు ఒక ఇంటిని నిర్మాణం చేస్తే ఎట్లా సంపూర్ణమైనటువంటి అవగాహన దానిలో కలిగి ఉంటాడు. ఎన్ని ఎంఎం వాడాలి, ఏ రాడ్ ఎంత ఎంఎం వాడాలి, చిప్స్ ఏ సైజు వాడాలి, ఎంత మెటీరియల్ వాడాలి, ఇవన్నీ ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటాడు ఒక ఇంజనీర్. సృష్టికర్త అయిన దేవుడు నీరు ఎంత, భూమి ఎంత, ఆకాశం ఎంత, పర్వతాలు ఎంత, వీటిలో ఏమేమి ఉండాలి, ఇవన్నీ కూడా ఆయన డిజైన్ చేశాడు. ఇప్పుడు బిగ్ బ్యాంగ్ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారు శబ్దం క్రియేట్ చేసినాక ఏ రకమైనవి ఏమొస్తాయో వారికే తెలియదు అంటున్నారు సైంటిస్టులు. చూడండి, ఒక పరిమితమైన దాచి కట్టలేకపోయే మానవ జ్ఞానం విస్తారమైన అపరిమితమైన ఈ సృష్టి, విశ్వం, నెబ్యూలాలు ఇవన్నీ కూడా ఆలోచన చేస్తున్నప్పుడు ఎంత జ్ఞాని అయిన సృష్టికర్త ఉన్నాడని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని గురించి మీరేమనుకుంటున్నారు? ఆ దేవుడు మానవ పాపమును తీసివేయటానికి నరావతారిగా యేసుగా ఈ లోకానికి వచ్చినందున ఈ దినమున మానవులకు లోకువా ప్రభువును అంగీకరించడం. కేవలం యేసుక్రీస్తు ప్రభువును నిమ్న జాతుల ప్రజల దేవునిగా లెక్కించి విడిచిపెట్టేస్తూ ఉండటం, వారి పట్ల చూపించబడుతున్న కృపను అక్షరార్థంగా నిరర్థకం చేస్తున్నట్లే కదా. కేవలం బుద్ధిపూర్వకంగా పాపంలో ఉన్నట్టే కదా. ఆలోచన చేయండి. కనుక యేసుక్రీస్తుని అంగీకరించాలి. యేసుక్రీస్తు ప్రభువే దేవుడు అనే సత్యం బైబిల్ చెప్తున్న దాన్ని కొద్దిగా పరిశీలన చేసి, ఆలోచన చేసి, వాక్యాధారంగా మనం నేర్చుకోవాలి. యెహోవా ఆత్మకు నేర్పినవాడు ఎవడు? ఒక ఇంజనీర్ను ప్రొడ్యూస్ చేయాలి అంటే ఇంజనీరింగ్ కాలేజ్ కావాలి, ప్రొఫెసర్స్ కావాలి, టీచింగ్ ఫ్యాకల్టీ కావాలి, లేబొరేటరీస్ కావాలి, కంప్యూటర్ లేబొరేటరీస్ కావాలి, ఇట్లా రకరకాలైనటువంటి ఎక్విప్మెంట్ కావాలి. నేర్పిస్తే కానీ ఒకడు ఇంజనీర్ కాడు. మరి దేవునికి ఎవడు నేర్పించాడు? సర్వజ్ఞాని. జ్ఞానము ఆయనకు నేర్చబడింది కాదు, జ్ఞానం ఆయన యొద్ద సంపదగా గుప్తమైంది. ఆయనకి ఎవడు నేర్పించలేదు, నేర్పించాల్సిన పని లేదు. ఆయనకు వివేకం కలుగజేసిన వాడెవడు? న్యాయ మార్గమును గురించి ఆయనకు నేర్పిన వాడు ఎవడు?
ప్రతి న్యాయమూర్తి కూడా లా కాలేజీలో చదవాల్సిందే, పీనల్ కోడ్ బట్టి పట్టాల్సిందే, ఎక్కడికక్కడ సెక్షన్స్ అన్నీ తెలుసుకోవాల్సిందే, లేకపోతే న్యాయం తీర్చలేడు. మరి న్యాయమును ఏర్పరిచిన వాడు ఎవరు నేర్పించారు ఆయనకు? అందుకే దేవుని గుణ లక్షణాల్లో న్యాయము ఉంది, ప్రేమ ఉంది, యథార్థత ఉంది, పరిశుద్ధత ఉంది, నీతి ఉంది, మార్పు లేని తరం ఉంది. అంతేకాదు ఆయన ఎవ్వరికి ఇవ్వనటువంటి సర్వజ్ఞానం ఉంది, సర్వవ్యాపకత్వం ఉంది, సర్వశక్తి ఉంది. కనుక మనం దేవుని మొదట తెలుసుకుంటే ఎన్నడూ కూడా దేవుని స్థానాన్ని ఎవరికి ఇవ్వలేం. అదే ఈ అధ్యాయంలో చెప్పుకుంటూ వస్తాడు విగ్రహం గురించి మాట్లాడుతూ. యూదావారు, ఇశ్రాయేలు వారు క్రీస్తు పూర్వం 650 సంవత్సరాల క్రితం చెరలోనికి వెళ్ళకముందు అన్య దేవతల పూజల వలె విగ్రహాలు చేసుకున్నారు. వారు భయంకరమైన పాపం చేశారు. ఎందుకంటే దేవుడు ఆ జనాంగానికి మోషే ద్వారా ఆజ్ఞ ఇచ్చాడు విగ్రహారాధన చేయొద్దని. వారు నిబంధన జనులు కనుక విగ్రహారాధన చేయకూడదు. నిబంధన జనులు కాని వారు విగ్రహారాధన చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. వారు ఆల్రెడీ కండెమ్డ్ పీపుల్. విశ్వాసంలో లేనివాడు విగ్రహారాధన చేసినా ఒకటే, మానినా ఒకటే, నరకానికే పోతాడు. ఎందుకంటే విశ్వాసం లేదు కనుక. ప్రభువును ఎరిగిన వారు విగ్రహారాధన చేయకూడదు. దేవుని ఎరిగినటువంటి వారు, ఆయనను రుచి చూచిన వారు, ఆయనను తెలుసుకున్న వారు మరి విగ్రహం వైపు వెళ్ళకూడదు. చూడండి, ఆయనకు బుద్ధి మార్గము బోధించిన వాడెవడు, ఆయనకు జ్ఞానం అభ్యసింపజేసిన వాడెవడు, ఆయన మార్గముల గురించి ఆయనకు నేర్పిన వాడు ఎవడు? ఈ 12 ప్రశ్నలు కూడా దేవుని గురించి అడుగుతున్నాడు. ఆయనకు మంత్రి అయి సలహా చెప్పేవాడెవరు? రాజులకు మంత్రులు ఉంటారు. ఇప్పుడైతే మన మంత్రి గారులకు ఐఏఎస్లు పర్సనల్ సెక్రటరీలుగా ఉంటారు, పిఎస్లుగా ఉంటారు. వాళ్ళు చెప్తే తప్ప ఈయనకేం తెలియదు. ఇప్పటికిప్పుడు ఒక సమాచార శాఖను ఏదో ఒక శాఖకు మంత్రి అయ్యారు అనుకోండి, దానిలో ఏమేమి ఉన్నాయో ఆ సబ్జెక్ట్ ఏమిటో వీళ్ళకేం తెలుస్తుంది? ఐఏఎస్లు చెప్పాలి, చీఫ్ సెక్రటరీస్ చెప్పాలి, లేకపోతే తెలియదు. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఎవరు చెప్పాలి? ఆయనకి, దేవునికి ఎవరు చెప్పాలి? ఎవరు నేర్పాలి? అక్కర్లేదు. ఒకడు మంత్రి అయి ఆయనకు బోధించి ఈ లోకాన్ని నడిపించాల్సిన పని ఆయనకు లేదు. కనుక దేవుని గురించి తెలుసుకోండి. మొదట దేవుడు అంటే ఎవరు? దేవుడు అంటే ఎలా ఉంటాడు? దేవుని లక్షణాలు ఏమిటి? అవి ఎరగకపోతే దేవుడే పాపం చేస్తే ఇక దేవుడు ఎందుకు అవుతాడండి? దేవుడే పడిపోతే, పరిశుద్ధత కోల్పోతే దేవుడు ఎట్లా అవుతాడు? అందుకనే మనుషులు మొదట దేవుని తెలుసుకోవాలి. మార్టిన్ జోన్స్ లాయిడ్ అనేటువంటి ఆయన డాక్టర్ గారు, దేవుని ఎరుగకయే ప్రజలు 90% సమస్యల్లో చిక్కుంటున్నారు అన్నాడు. మనుషులు దేవుడు ఎవరో తెలిస్తే చిక్కులో ఉండరు. నేను యేసే పరిష్కారం 7 సంవత్సరాలుగా నడిపిస్తున్నాను. ఏ రోజు అవసరాలు ఆ రోజు తీర్చబడుతున్నాయి. ఆ నెల కాదు, ఒక 2 రోజుల ముందు కూడా కాదు. కొన్ని పర్యాయాలు గంట ముందు, అరగంట ముందు, కొన్నిసార్లు అదే సమయంలో తీర్చబడుతుంటాయి. మరి దేవుని యొక్క కృప, శక్తి ఎంత ఉన్నతంగా అనుదినం అనుభవించగలుగుతున్నా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎట్లా వస్తుంది? సజీవుడైన దేవుడు, ఆయన మాట ఇచ్చాడు, ఆయన నెరవేరుస్తున్నాడు, అంతే. రేపేం జరుగుతుంది నాకు తెలియదు. ఈ దినం పరిష్కారం ఆపేస్తే ఇందులో పనిచేస్తున్న వారందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవాలి. నెక్స్ట్ మంత్కి శాలరీ కూడా ఉండదు, ఈ నెల శాలరీ కూడా ఉండదు. రూపాయి వస్తే రూపాయి ఖర్చు అయితే 0 బ్యాలెన్స్తో ఉంటే ఎక్కడైనా ఈ బ్యాలెన్స్ షీట్ కనిపిస్తుందా? కనుక దేవుని చేత నడిపించబడే కార్యాలు ఆగవు. మానవ ఉద్దేశంతో చేస్తే ఆగిపోతాయి.
దేవుడు తాను మాట ఇచ్చాడంటే నడిపిస్తాడు. ఆయన సృష్టించాడు, నడిపిస్తున్నాడు. ఆయన చిత్తము పూర్తయ్యే వరకు నడిపిస్తాడు. కనుక మన జీవితాలు మనం తెలుసుకుందాం. దేవుణ్ణి తెలుసుకోకపోతే జీవితాల్లో మనం చాలా బాధలు అనుభవిస్తాం. ప్రభువు చేస్తాడు అనే నమ్మకం, ₹1 ఆఫీసులో లేకపోయినా మాకు ప్రభువు పంపుతారు అనే నమ్మకం. దాని కొరకు మేము పరిగెత్తుకుని ప్రయత్నాలు చేసేది కూడా ఎక్కడ లేదు. కానీ దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్మకత్వం ఈ దినాల్లో మన జీవితాల్లో కనిపిస్తుంటే ఆయన గురించి ఏమని మనం ఆలోచన చేస్తున్నాం. అటువంటి గొప్ప ప్రభువును మనం ఈ దినాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామా? ఆలోచన చేయాలి. జనముల చేత నిండి జారు బిందువుల వంటివి, జనులు త్రాసు మీద ధూళి వంటి వారు, ద్వీపములు గాలికి ఎదురు సూక్ష్మ రేణువుల వలె ఉన్నవి, సముద్రులకు లెబనోను చాలకపోవును, దహనమునికి దాని పశువులు చాలవు. ఆయన దృష్టికి సమస్త జనులు లేనట్టుగానే ఉండను. ఆయన దృష్టికి అది అభావముగాను శూన్యముగా నచ్చబడను. మీరు ఎవరితో దేవుని పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు? ఈ గొప్ప దేవుణ్ణి, సజీవుడైన దేవుణ్ణి ఒక మట్టి బొమ్మనో లోహపు బొమ్మతోనో మనం పోల్చగలమా? అది నా ప్రశ్న కాదు. ఇది నేను అడుగుతున్న ప్రశ్న కాదు. కారుపాటి శాంతిసాగర్ అడుగుతున్న ప్రశ్న కాదు. క్రైస్తవ్యాన్ని ప్రమోట్ చేయటాన్ని నేను మాట్లాడుతున్న మాట కాదు. దేవుని వాక్యముగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన పలుకు ఏమిటి? ఎవరితో ఈ దేవుని పోల్చుదురు? ఏ రూపము ఆయనకి సాటి చేయగలరు? హిమాలయ పర్వతం చాలా ఎత్తైన పర్వతం కనుక ఎత్తు గురించి, ఆయన ఘనత గురించి దాంతో పోల్చగలమా? ఇంకా అంతకు మించి నువ్వు పోలిక చేయటానికి ఏముంది నీకు? పోలిక చేయాలి అంటే పక్కన ఏదో ఒకటి ఉండాలి. ఏమీ లేనప్పుడు ఈయన దేవుడు, ఏమీ లేనప్పుడు ఈయన అన్ని కలిగిన వాడు. ఈయన నుండి కలిగిన దాన్ని తీసుకొచ్చి ఈయనకేం పోలుస్తావు? కనుక మానవులు సజీవుడైన దేవుని దగ్గరికి రావటానికి ప్రయత్నం చేయాలి. విగ్రహములు చూడగా శిల్పి దానికి పోతపోస్తాడు, కంసాలు దాని బంగారు రేకుతో పొదుగుతాడు, వెండి గొలుసులు చేస్తాడు, విలువగల దాన్ని అర్పింపజాలని నీరసుడు పుచ్చిన బ్రాను ఏర్పరుస్తాడు. కథలను విగ్రహములు స్థాపించడానికి నేర్పుగల పనివాడిని వెతికి పిలుచుకుంటారు. మీకు తెలియదా? మీరు వినలేదా? మొదటి నుండి ఎవరని మీతో చెప్పలేదా? భూమిని స్థాపించుటను బట్టి మీరు దాన్ని గ్రహింపలేదా? ఈ పదం అండర్లైన్ చేసుకోండి. అడుగుతున్నాడు ప్రశ్న. ఇప్పుడు కాదు, 2650 సంవత్సరాలకు ముందు ఈ ప్రశ్న అడుగుతున్నాడు. భూమిని ఏర్పరచటాన్ని బట్టైనా మీరు గ్రహింపలేదా దేవుడు ఉన్నాడని? రోమాపత్రిక 1వ అధ్యాయంలో చెప్తాడండి. రోమాపత్రిక 1వ అధ్యాయంలో చెప్తాడు. సృష్టి యావత్తు కూడా మనం చూస్తున్నప్పుడు అదృశ్య దేవుని మనకు జ్ఞాపకం చేస్తుంది అన్నాడు. ఒక టీవీ చూస్తే టీవీని తయారు చేసిన వాడిని ఉన్నాడని నమ్ముతాం. ఒక వాచ్ చూస్తే వాచ్ని తయారు చేసిన వాడు ఉన్నాడని నమ్ముతాం. మరి ఒక షర్టును చూస్తే దాన్ని కుట్టిన వాడు టైలర్ ఉన్నాడని నమ్ముతాం. భోజనం చూస్తే ఒక వంటవాడు ఉన్నాడని నమ్ముతాం. మరి సృష్టిని చూస్తే సృష్టికర్త ఉన్నాడని ఎందుకు నమ్మం? దానంతటా అది వచ్చేసిందండి అంటారే. దేవుడు అంటే ఇదిగో నీయనే అంటారే. ఒక బొమ్మను పెట్టో, ఒక కర్రను పెట్టో, ఒక రాయిని పెట్టో, అది సృష్టిలో భాగం. దానికి సృష్టికర్త ఉన్నాడు. సృష్టికర్త సృష్టిలో భాగం కాదు. సృష్టించబడిన వాడు సృష్టికర్త కాలేడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేనితో ఈయనను మీరు సమానం చేస్తారు? ఈ రాత్రి కాలం 20వ వచనం దగ్గర నేను నిలుపుదల చేస్తున్నాను. రేపటి వాక్య భాగంలో మిగిలిన వచనాలు ధ్యానం చేద్దాం. వాక్య ధ్యానమునకు నేటి దినం సహకారం అందించిన సునీల్ చార్లెస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ప్రభు వారిని దీవించి ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను. మనము ఇంతవరకు పాస్టర్ కారుపాటి శాంతిసాగర్ గారి ద్వారా యెషయా గ్రంథమును ధ్యానం చేసుకున్నాము.
ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారము కార్యాలయంలో ఏర్పాటు చేసిన 24 గంటల ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాము. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. ఏసే పరిష్కారమునకు అక్టోబర్ మాసానికి ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలి ప్రభు, లేవనెత్తండి. విశ్వవ్యాప్త తెలుగు ప్రజల సువార్థీకరణోద్యమాన్ని మీరు దీవించండి ప్రభు. అనేక సువార్త సభలు జరుగుతున్నాయి, ప్రేక్షకుల సదస్సులు జరుగుతున్నాయి. వాటిలో మీ కృపా సహాయం మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. 1వ తారీఖున గుంటూరులోను, 2-3 తారీఖుల్లో కాకినాడలో, 6-7 తారీఖులలో భీమవరంలో, 12-13 తారీఖులో చింతలపూడిలో జరగబోతున్న సదస్సులను దీవించి ఆశీర్వాదకరంగా ఉంచండి ప్రభు. ఈ రాత్రికాలం మా ప్రేక్షకులను దీవించండి, జ్ఞాపకం చేసుకోండి. సునీల్ చార్లెస్ గారిని మీరు ఆశీర్వదించండి, మీ కృపలో వర్ధన చేయండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకందరికీ తోడై ఉండును గాక, ఆమెన్.